మొత్తం బొరాన్ బొరాన్ అవ్వాలా డు అని గోవతాంలే గోవతాంలే ఏమనుకుంటున్నావు బేటే దుమ్ము లేసిపోతాలే గుడాన్ గుడాన్ అయిపోతాం. ఇంకా నందలూరులో కూడా మిస్ అయిందంటే నా పరిస్థితి ఘోరం అనమాట. ఇంకా నందలూరులో బైక్ బారేసి మళ్ళీ బస్సు ఎక్కాలా. నేను అందుకే ఒక అర్ధ గంట ముందు వస్తే మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కినాము. కడప ట్రైన్ మావాడు హాయ్ 1:30 అనమాట. ఇంకా 1:30 దాకా కడపలో జాగారం మనం. మా రవితేజ్ అయితే చపాతి పప్పుల పడి ఎత్తుకొని వచ్చినాడు. ఇల్లులన్నీ మునిగిపోయినాయి, మొత్తం మునిగిపోయింది. ఆ పక్క అయితే ఇంకా దారుణంగా ఉంది, కానీ ఆ పక్క డోర్ మూసేస్తున్నారు కదా వరదలు. అప్పుడు వచ్చినట్టు నీళ్ళని. ట్రైన్ అయితే మొత్తానికి ఇప్పుడు హొస్పేట్కి వచ్చింది. ఇంకా తెల్లారులు మేము జాగారం చేయాల్సిందే. మరి ట్యాచ్ లైట్ వేసి మరీ చూపించిన కనపరాడం అయినా కూడా చూసినారు కదా. ఏం చూసినారులే, అంత మబ్బులో చూపించిన. చూడరా వ్యూ చూడరు. బా నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తన్మల్ చూశారు కదా. నేనైతే ఫస్ట్ టైం గోవా పోతాను అనమాట. ఫస్ట్ టైం గోవా అంటే మీ అందరికి తెలిసిందే కదా. కొద్ది టెన్షన్ ఉంటుంది, అంటే మనకు ఆడేం తెలీదు. సో ఫస్ట్ టైం అయితే పోతున్నా. టెన్షన్ ఏంలే, ఒక నలుగురం అయితే పోతున్నాము. మా బ్యాచ్ అయితే ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. నేనైతే లగేజ్ కూడా సర్దినా. అక్కడ అన్ని నిక్కర్లు కదా వేసుకుంటారు. సో ఆ నిక్కర్లన్నీ సర్దినా అనమాట. దీంట్లో నిక్కర్లు, ఇంకా నా గుడలు, చెప్పులు అన్ని డిజైన్ ఇంకా బొరాన్ అయిపోవాలి గాడ. సో మొత్తానికి ఏమైనా ఒక 4 రోజులు అయితే మిస్ అయిపోతాను అనమాట. ఏం బాయ్ పోయిస్తా, జాగ్రత్తగా ఉండు, భద్రం. డబ్బులు ఏదో నేను ఇచ్చిందా? ఏదే దాచి పెట్టుకుంది అప్పుడే. అంటే ఎక్కడికైనా పోయేటప్పుడు బయటికి పోయినా, ఎక్కడికైనా పోయినా, ఊర్లకు పోయినా ఏమకి మనం ఇస్తూ ఉండాలన్నమాట లెక్క. ఫీల్ అవుతున్నావా? యాడ్ సాకు. సో ఇప్పుడైతే నేను లగేజ్ కూడా సర్దేసిన. ఒకసారి లగేజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఏమో నా ఏ చూపించకూడదు వస్త్రాలు. ఇంకా ఈ చెప్పులు, ఈ 2 జతల చెప్పులు పెట్టుకునే అంత స్టైల్ బొరాన్ అనమాట. ఇంక ఇదేమో నా కెమెరా బ్యాగు. ఇంకా ఇవి వచ్చి నా గుడలు, నా టవలు, ఈ నిక్కర్లు, షార్ట్లు, లుంగీలు. ఆడ లుంగీ కూడా కడదాం అనుకుంటున్నా. ఇవన్నీ షార్ట్లు, షర్ట్లు, ఇవన్నీ. ఇది కూడా షార్టే. ఇంక ఇది అత్తరు వాసనకి. లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. నిన్ననే లగేజ్ సర్దేసిన. ఇంకా సో ఇది నా లగేజ్. అట్టే ఉండాలి. సో ఇది నా లగేజ్. ఇంకా మనం అయితే బయలుదేరదాము స్టేషన్ దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఎందుకంటే రాజంపేట నుంచి ట్రైన్ లేదు, వాస్కోడిగామా. అంటే వాస్కోడిగామా పోవాలా. ఒకటి రేణుగుంట నుంచి, ఇంకోటి వచ్చి మన కడప నుంచి అయితే ఉన్నది. ఇప్పుడు మేము కడపకి అయితే బయలుదేరుతున్నాము. కడప నుంచి ట్రైన్ అనమాట 11:30కు, కడప నుంచి 1:30కి అయితే ఉన్నది. ఇంకా బేస్తవారం రోజు అయితే ఉన్నది అది. ఇంకా వేరే శుక్రవారం, శనివారం ఇంకా ఏ రోజు లేదు. ఓన్లీ బేస్తవారం రోజే ట్రైన్ ఉంది. దీనికోసం 1 నెల నుంచి పోరాడి మొత్తానికి ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే కడపకైతే బయలుదేరాలా. స్టేషన్ మా రైల్వే స్టేషన్కి అయితే రాజంపేట రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఆ రైల్వే స్టేషన్లో దిగుదామని చెప్పి ఇక్కడైతే టికెట్ బుక్ చేసుకోవడానికి మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినారు. సో చెల్లో నేను కూడా వెళ్ళిపోవాలి, ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఇది టైం 10 అయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అవుతుందో. సో చెల్లో వెళ్ళిపోదామా. ట్రైన్ అయితే మిస్ అయిపోయింది, అంటే రాజంపేటలో మిస్ అయిపోయింది అనమాట మా వాడి వల్ల. ఏం కాదన్నా వస్తుంది అని చెప్పి టైం అయితే వేస్ట్ చేసేసినాడు. ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు నందలూరులో అయితే ఎత్తకాలి దాన్ని. అది కూడా ఆడ కూడా దొరకపోతే ఈరోజు ఇంకా బొగ్గుపాలన్నమాట. చిన్నగా పోయా బతుకుంటే బట్టలు అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు నందలూరుకి అయితే బయలుదేరినాంబా. నందలూరులో పట్టుకోవాలి ఆ ట్రైన్ ఎట్టయినా. కడపకు పోవాలా. కడప నుంచి మళ్ళా 1:30కి అయితే ట్రైన్ ఉన్నది. మొత్తానికి మా వాడు ఈరోజు గప్పు చేశాడు నన్ను. ఆడ మిస్ చేసినాడు. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ పోతున్నాడు. ఓయా బతుకుంటే శనిగుగ్గులు వచ్చాయో వద్దు స్వామి. ఆ గోవా వద్దు, ఏమొద్దు పయా స్వామి. బతుకుంటే శనిగుగ్గులు అమ్ముకోవచ్చు. ఆడ మిస్ చేసినాడు. ఇక్కడ సర్రని పోతున్నాడు. ఇంకా ఆడ నందలూరులో కూడా మిస్ అయిందంటే నా పరిస్థితి ఘోరం అనమాట. ఇంకా నందలూరులో బైక్ బారేసి మళ్ళీ బస్సు ఎక్కాలా. దేవుని దేవాల నందలూరులో ఎత్తుకున్నామంటే పర్లేదు. వద్దు నాయనా, నీ మణంపల్లి వద్దు, ఏమవుతు పాసామి ముందు మళ్ళీ మణంపల్లి ఎత్తుకుతాడంట. ఈ నుంచి ఇడికే నాకు బేడలు పడుతున్నాయి. ఆల్రెడీ రాజంపేటలో మా వాళ్ళు అయితే టికెట్లు తీసుకొని కూడా ఎక్కేశారు వాళ్ళు. ఇంకా ట్రైన్ మేమన్నా పోతాం, మీరు రాండి అని. వాళ్ళిద్దరు అయితే ట్రైన్లో ఉన్నారు, మేమిద్దరం ఇక్కడ బైక్లో పోతున్నాం నందలూరుకి. నందలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడ మా టెన్షన్ చూడండి, ట్రైన్ అయితే వచ్చేసిందంట. రా బిన్నారా. ఏమే 7 కూడా లేటేనా? ఇంకా అయినట్టే లేరా.
పోతుంది రా, అది పోతుంది, పంపించాం దాన్ని రా. అసలు ఎంత టెన్షన్ పని ఇది. ఒక అర్ధగంట ముందే వస్తే ఏమైపోతుంది. వీళ్ళకి చెప్తే అసలు వినరు. అసలు వేస్ట్ మనుషులు ఏమన్నారు. రా సామిరా, ఇదో ట్రైన్ కూడా వచ్చేసి. ఇది ఆగితే ఎక్కాలి ఇంకా దీంట్లోనే. ఇంకా ఉన్నారు మామూలుగా, ఏమన్నారో తెలీదు. ఆడ బ్రిడ్జి ఎక్కలా చూడు, వాడు బ్రిడ్జి ఎక్కలా ఆవిడ. దాడు బ్రిడ్జి పైన ఇంకా రాలా. ఇదో పట్టుకో, వాడు రాలే, వేస్ట్లే. నేను అందుకే ఒక అర్ధగంట ముందు వస్తే మనం ఎక్కచ్చు ట్రైన్ అంటే, టైం అంతా వేస్ట్ చేసినాడు. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కినాము, కడప ట్రైన్. మావాడు హాయ్ చెప్తాను. బ్రో ఎవరు నేనే. అన్నిటికీ కారణం, ఆ మూల కారణం ఈ గుండు బస్సే అన్నిటికీ కారణం. నేను అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాము, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉందామని చెప్పి అస్సలు తలగా నొప్పి చేసాడు. నాకైతే ఈ టెన్షన్ నాకు అసలు సెట్టే కావు. అట్టా ఈరోజు గబ్బు చేసాడు నన్ను. టెన్షన్ ఎవరికైనా టెన్షన్. నాకైతే అబ్బా అసలు భయం వేస్తుంది. ఏందో అసలు తూగుతూనే ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్పినా మనం 10 కల్లా ఆడుందాం అంటే ఏం కాదులేనా, నాకు తెలుసులేనా రైల్వే స్టేషన్ వాళ్ళు అంటాడు. మొత్తానికి కడప ట్రైన్ అయితే ఎక్కినాము. ఈ ట్రైన్ దాటుకొని అక్కడ స్టేషన్ దగ్గర దిగుతూనే మళ్ళీ అక్కడ 1:30కి అయితే ట్రైన్ ఉంది. ఎటో ఒకట నందలూరులో అయితే కడప ట్రైన్ అయితే ఎత్తుక్కున్నాము. అయితే దండం స్వామి, ఇంకా నిన్ను నమ్మను స్వామి, ముందు నేనే ఉంటా ఆడ. సో ఇప్పుడైతే కడపకి అయితే పోతున్నాము. ఇది మనమైతే కడపకి ఎంట్రీ అయిపోయినాము. దేవుని దేవుళ్ళు ఎట్ట ఒకట ఈ ట్రైన్ని మిస్ చేసిన దొంగనా బట్ట ఎండాడు దొంగగుండు. మొత్తానికి కడపకి అయితే వచ్చినాము. ఇంకా కడప నుంచి మాకైతే ట్రైన్ 1:30కి అనమాట. ఇంకా 1:30 దాకా కడపలో జాగారం అనమాట. ఇప్పుడు ఎంత టైము? 12 అయిందా? కరెక్ట్గా 12 అయింది. ఇంకా 1:30 గంట ఇక్కడ జాగారం చేసి మళ్ళీ ఆడుకోపోవాలంట బయటికి. నేను రాను ఆయన స్టేషన్ వదిలి ఈడే ఉంటా స్వామి, మీరు కానీ పోండి అని చెప్పిన. వచ్చింది కడప వచ్చేసినాం అనమాట. మనము కడప మా వాళ్ళు చూడు ఎగురుతున్నారు జింగి అని. ఈడ చూడు జనాలు చూడు స్వామి ఎంతమంది ఉన్నారు. ఈడ పైన చూడు ఎంతమంది ఉన్నారు. ఓ అమ్మ స్వామి, మన ఆడ అయినా మనకి భయం లేదు, మన రిజర్వేషన్ కదా. ఈ పక్క లేరు ఎవరు, ఈ పక్క లేరు. మనం ఏ పక్క పోలా. మా ట్రైన్ వస్తా అంటే మాకు గుండెలు డగ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్ వస్తుంది ట్రైన్ అయితే, భయంకర స్పీడ్ వస్తుంది. అప్పుడే ఆస్తవరంకి వచ్చిందండి. ఇప్పుడు చూసినాం దాన్ని రాయంపేటలో, అప్పుడే ఆస్తవరం దాటింది. ఇది ఎంతసేపు ఆగుతుందో ఏమో తెలియదు. ఈ లోపల మా వాడు ఉచ్చపోసుకోవడానికి పోతాడంట. ఈ లోపల ఉచ్చపోసుకోవడం ఆ జిప్పు తీసే లోపల వెళ్ళిపోతుంది అది ట్రైన్. గొల్ల అయిపోతాం మళ్ళీ. ఇప్పుడు నా పరిస్థితి ఎట్టుంటుందో షాకింగ్. ఆ ట్రైన్ వస్తుందనే గుండెలో రైలు పరిగితే బ్యాగ్ తీసుకొని పరుగు ఇంకా ఆడ హైదరాబాద్లో గొల్ల. ఇంతకుముందు ఇప్పుడే పొద్దున జరగల. ఏం జరిగింది పొద్దున? వల్ల నా బండి స్టాండ్ అయిపోయింది, అందులో బస్ స్టాండ్ దించుకోవాలి బండి కావాలి. అట్టా చెప్పు. మొన్నడే పెడతా ఈ వీడియో, మళ్ళీ వచ్చి తీసుకోపోతారు. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టిన దానికి నీ బుల్లెట్ బండి దింగేస్తారు ఎవరో ఒకరు అన్నారు. ఇప్పుడు స్కూటీ దింగేయండి ఎవరో చూద్దాం. కాసుకో ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ అయితే రాలా, 3వ ప్లాట్ఫామ్ పైన. ఏం కన్ను లోపలే అది వచ్చా ఉంటే దగ్గరికి వచ్చే కొద్దీ నా గుండెలో రైలు పెరుగుతున్నాయి సామి. పండి ఇంకా మా ట్రైన్ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది. చపాతీలు పక్కన పెట్టు, అది బీటు ఆడున్నా చూడు. ఇప్పుడు దీన్ని కూడా మిస్ చేసాను కాదు, దీన్ని కూడా మిస్ చేసాను అనుకో. ఇంకా మళ్ళీ స్కూటీ నందలూరు నుంచి తీసుకొచ్చి మళ్ళీ గోవా దాకా దాంట్లో పంపిస్తాను నేను. నీకు పట్టున్నది, మాకు లేదే. పోదామంటే నాకు 2 పిల్లలు, మీరంతా యూత్ మంకుల్. కరెక్ట్, ఇదొకటి బాగా చెప్పినావు, థ్యాంక్స్. ఇదొకటి బాగా చెప్పాడు. ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ 3 నిమిషాలు అవుతుందంట. చూద్దాము. థ్యాంక్స్. వీడియోలు చూస్తా ఉంటాం. నిఖిల్ కదా, యాసిన్. అవునా, ఇదే కదా అంటావు? యాడా? ఓ అమ్మ ఆగే స్వామి,
పరుగుతున్నారు. ఓహో ఆపురా నాయనా, పరిగి 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 పరిగిరా. ఎట్టో కరెక్ట్గా ఆగింది పో. ఎక్కువ దీంట్లోనే ఎక్కువ బా. పా అమ్మయ్యా, సైడ్ రమ్మా, సైడ్ రమ్మా. బా వదిలే. సాగు బతుకులు ఎక్కామనుకో. ట్రైన్ మీద బయటికి యాసిన్ అయితే ఆడ కూర్చున్నాడు, యాసిన్ సీట్లో. అంటే నా సీట్ ఇది, యాసిన్ పైన, నేను ఈడ. కానీ ఇక్కడ కూర్చున్నా ప్రస్తుతానికి. గంగి ఈడ ఉన్నాడు. నువ్వు కూడా ఉండబ్బా, ఉన్నాడు నా గుండె ఆడాడు పైన. ఇదో ఇది మా సీటు. వనక్కం, సలాం అలైకుం. సో ఇంకా డైరెక్ట్ కుమ్ముడే కుమ్ముడు. ఇంకా వ్యూ పాయింట్ ఏమన్నా కనిపిస్తే చూపిస్తా చూడండి. ప్రస్తుతానికి ట్రైన్ బయలుదేరింది కడప నుంచి. ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది, కడప బ్రిడ్జ్. వాటర్ గొగ్గొంగ డ్యామ్ ఏమో. కానీ మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. ఏమనుకున్నారు నువ్వు? ఏమనుకున్నారు? కట్టలు గిట్టలు వస్తాయి లోపల, ఎవరు చూడరు. ఇంకా ఇంకా దుమ్ము లేపుతాం లోపల. ఏదేదో అనుకున్నాడు. ఇక్కడ వచ్చి ఏమి లేదు. చపాతి కూడా తినలేవు నువ్వు. మా రవితేజ్ అయితే చపాతి పప్పుల పొడి ఎత్తుకొని వచ్చినాడు. మళ్ళీ ఫుడ్ ఖర్చు తగ్గించాడు అనమాట. చపాతి పప్పుల పొడి. పైన వాళ్ళు అయితే కుమ్ముతారు. కుమ్మండి కుమ్మండి, బాగా తినండి, తినండి. బాగానే తినండి, గట్టిగా తినండి. మళ్ళా తిను తిను. ఇప్పుడైతే మనము చపాతి తిందాం. చపాతి రోల్ చేసుకోవాలన్నమాట. అట్టే తినకూడదు. రోల్ చేసుకుంటే అంత కింద పడేదా. ఇట్లా రోల్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. అంత కింద పోసుకున్నాను అన్నమాట. అంతా కింద పడేది. ఏదో చేయాలనుకున్నా, ఏదో చేసిన. నాకు గొంతు పట్టుకుంటుంది బై చపాతి. వాడమ్మ ఏంది స్వామి నీళ్ళు. బాబా 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 మొత్తం మునిగిపోయినాయి చూడండి. నీళ్ళు వచ్చేసినాయి. బాబా బాబా మొత్తం మునిగిపోయింది. ఆ పక్క అయితే ఇంకా దారుణంగా ఉంది. కానీ ఆ పక్క డోర్ మూసేస్తున్నారు. ఆ పక్క డోర్ మూసేసినారులే. క్లోజ్ అది. ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు. ఈ పక్క కన్నా ఆ పక్కే ఎక్కువ ఉన్నారా? ఈ పక్క కన్నా ఆ పక్క ఎక్కువ ఉన్నాయి. మునిగిపోయినాడు ఇల్లులు. గుడి చూడండి, గుడి మునిగిపోయింది. గుడి గుడి దీనే కదా వరదలో అప్పుడు వచ్చినట్టు నీళ్ళన్నీ మొత్తం ఈ పక్కంతా కూడా చాలా మునిగిపోయినాయి. దండి మునిగిపోయినాయి. ఈ పక్క లేవు ఇంకా అంత తోట కానీ పొలాలు కానీ. గుడి కూడా మునిగిపోయింది స్వామి నాయన. గుడి మొత్తం విల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా మునిగిపోయినాయి. భలే ఉన్నాయి నీళ్ళు అయితే. ఇంకా ఎన్ని చూడాలా ఈ జర్నీలో. నీళ్ళు చూడాలా. ఇంకా రేపైతే ఇంకా వేరే చూడాల్సి వస్తుంది. అంటే నేను కాదు, మన వాళ్ళు. నాకొద్దు. ఐఎమ్ నాట్ బ్యాచులర్, ఐఎమ్ ఫ్యామిలీ ఇయర్. ఓకే, ఐ డోంట్ లైక్. నాకు రాదు. ట్రైన్లో ఇచ్చినట్టు దుప్పట్లు దుండు చూడండి. బలవనా దుండు. హాస్పిటల్లో బెడ్లో ఉంటుంది చూడ అట్లా దుండు.
ఇంక ఇది చూడండి స్వామి, ఇది వేసుకుంటే నవ్వక చచ్చిపోతాం. ఎట్టవాడు మురుక్కు అన్నారు అందరూ. మా వాడే పైకి నాదైతే సీట్ ఇది ఇక్కడ అనుకుంటా. నాకేమొద్దు నేనా, ఏమొద్దు నేను స్వామి, నాకు వద్దు. కింద కింద వద్దు నాకు ఎన్ని ఏమొద్దు స్వామి. కింద పెట్టి దాంట్లో పైన యాసిన కాడ అదేసే. ఇక్కడైతే ఏందో కట్టలు కట్టలు ఇచ్చిండారు. వాటిల్లో తెల్ల తెల్ల గుడ్డలు ఉన్నది, మరి గుడ్డలు అవి చించుకొని వాడుకోవడమే. కొత్త గుడ్డలు, పాత వద్దు మాకు. అవి కూడా భలే ఉన్నాయి తెల్లగా. ఏదో ఒకటి ఏం చేద్దాం. ఇంక ఇదే పడక. ఈ పడకతోనే మనము ట్రావెల్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన దుప్పట్లతోనే. చలి బెట్టింగ్ వణికింగ్. దుండు గిండు ఏమొద్దురా నాకు. ఆ దుండు చూస్తే భయం కానీ ఇది పెట్టుకుంటా. ఏదో కొత్తగా ఉన్నది, తెల్లగా ఉన్నది. సాల్ ఇది జర్నీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నిద్రిస్తాం. ఇది పడక. ఇదేమో ఈయన కొక్కి సరిగా పెట్టుకోలేదో భయం నాకు. ఈయన మీద పడతాడు ఈయన. చూద్దాం ఎట్లా జరుగుతుంది జర్నీ. ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చి 3:30. తాడిపత్రి దగ్గర ఏడరా తాడిపత్రి దాటిందనమాట. ఇంకా డైరెక్ట్ ఆడిపోతుందో చూద్దాము ఎట్లా జరుగుతుంది జర్నీ. ఇంకా ఫోన్ లొకేషన్ కూడా చూపిస్తా. ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నది, పోతా ఉన్నాం. పడకైతే వేసేసినాం. అస్సలు నిద్రపోతామంటే నిద్రే రావడంలే. మళ్ళీ వచ్చి మా పక్కన కూర్చున్నాడు. అయితే ఇక్కడ కూర్చుందామంటే కూర్చునేదానికి తలకాయ పెట్టుకునే చక్కగా కూర్చోలేమిట. ఇట్లా కూర్చోవాలి, గోద కూర్చునే ఇద్దరం. ఇంక ఏదన్నా లొకేషన్ మిస్ అవుతాయని వాకిలి కాడ అదే కిటికీ దగ్గర అయితే కూర్చున్నా. ఏం ప్రజెంట్ అయితే ఏం లొకేషన్ అయితే ఇంకా రాలా మాకైతే. చూపిద్దామంటే అప్పుడు ముబ్బు అయిపోతుంది. ఏం చేయలేదు, మెల్లగా అయిపోతుంది. ట్రైన్ పోతానే ఉన్నది. దోమలు చంపేస్తున్నాయి సామిడ. మేము డ్రెస్ కూడా మార్చేసినాం దోమలు తట్టుకోలేక. ఈడ మాత్రం దోమలు దుమ్ము లేపేస్తున్నాయి, సినిమా చూపించేస్తున్నాయి. ఇప్పుడు టైం ఏం తెలుసా, 6:13 అయింది. బండి పోతానే ఉంది. ఆడాడ ఆపింది బండి వంతకల్లులో. సో టైంపాస్ కోసము మొక్కలు తీసుకున్నాం అనమాట. టైంపాస్ చేద్దామని చెప్పి అంతే, ఎక్కువలే. ఓన్లీ టైంపాసే, మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఇది నా ఖర్చనా వేళ. ఇంకా మేము ఆడిపోయేటప్పటికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. పొద్దున్న 6 అవుతుందంట. ఈ లోపల మా పని ఇదే, వేరే పనిలే. తిన్నామా, ఇది ఆడుతూ ఉన్నామా, ఏదైనా లొకేషన్ వస్తే చూపిస్తూ ఉన్నామా. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ లొకేషన్ ఒకటి కూడా రాలా. ఆ నీళ్ళ లొకేషన్ ఒకటి వచ్చింది. ఆ నీళ్ళు మునిగినాయి కదా, అన్ని ఇల్లులు మునిగినాయి, అది ఒకటి వచ్చింది. చూద్దాం. మేమైతే ప్రస్తుతానికి టైంపాస్ చేస్తాం. తమ్ముడు ఆడబోతాను ట్రైన్. ఓ అమ్మ, ఆడబోతుంది కూడా కనపడడంలే. మా వాళ్ళు చూడు అప్పుడే ఎక్కడానికి రెడీ అయిపోయింది. ఏ ఒకటి పెట్టినా స్వామి, 2 చేతులు పెట్టగాక. నేను ఒక చేయి పెట్టండి. 2 చేతులు పెడతాయింది, ఒక చేయి పెట్టు. చూడ మళ్ళా చూడ ఏంది 2 చేతులు పెడతావా. ఏదో ఒకటి అయ్యిందిలే మధ్యాహ్నం. కానీ మధ్యాహ్నం చపాతే, ఇప్పుడు కూడా చపాతే. ఇంకా పొద్దున్నే జీ వస్తుందో లేదు తెలీదు. ఇదంతా నాకు వేడికి ఏమవుతుందో తెలీదు. ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట. అందుకోసమే మళ్ళీ చపాతీలు అయితే రుద్దుతున్నాం. చెప్పునా మా వాళ్ళు చపాతీలు ఏమైనా చేసుకొని వచ్చినా తెలియదు కానీ బాగానే మెత్తగా. ట్రైన్ అయితే మొత్తానికి ఇప్పుడు హొస్పేట్కి వచ్చింది. ఏంది హాస్పిటలా? హస్పేట్ అంట. ఏందో ఉస్పేట్ అనుకుంటా నేను. ఏం పేటో తెలియదు. మొత్తానికి ఏడైతే జంక్షన్లో ఆపింది అనమాట బండి. వాన అయితే పడుతుంది, అంటే తుంపర పడుతుంది లైట్గా. ఇంతకుముందు దుమ్ము లేపింది, ఇప్పుడైతే తగ్గిపోయింది వాన. ఇంకా ఈ నుంచి ఎంత దూరం ఉన్నదో తెలియదు. తెల్లారుతుంది. ఇంకా తెల్లారులు మేము జాగారం చేయాల్సిందే, ఎందుకంటే నిద్ర రాదు. వచ్చేటప్పుడు అయితే తూగుతాం అనమాట. వచ్చేప్పుడు అందరికీ అలసిపోయింటాం అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నిద్ర రాలా. మెక్కడమేమో మెక్కేసినాము, చపాతీలు, మళ్ళీ బిర్యానీ కూడా తిన్నాము, సరిపోలేదని. అవునా, ఎక్కువే.
ఇట్లా గేట్ బై గేట్ అయితే వచ్చినాము. మా సీట్ వచ్చేసరికి ఇదో ఇది. ఈ లోపల ఉన్నాం కాబట్టి మాకు ఏం కనపరాల వాన పడిందా లేదా అనేది. రాయంపేటలో దుమ్ము లేపుతుందంట వాన. పిడుగులు డబ్బు సౌండ్ బాగా పడుతుంది రాయంపేట అంటే. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినారు, రాయంపేటలో బాగా పడుతుంది వాన. ఏడైతే తక్కువే. ఇప్పుడు టైం 2. ఏంది ఏం ఊరు ఇది? ఏంది బూత్ మాట్లాడుతున్నా? లోడా అని లోండా అంట. సో లోండా అనే ఒక దీంట్లో అయితే ఉన్నాము. లోండా 2:06 అయింది. ఇంకొద్ది ముందు పోతే మొత్తం ఘాట్ సెక్షన్ వస్తుంది. మా వాళ్ళు నిద్ర కూడా లేసే. ఇది మా యాజన్ అయితే నిద్ర కూడా పోలా. ఈడు చూడు నిద్ర తూగు లేపుకొని వచ్చినాడు. అట్టే ఈడే నిలబడుకునేది బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఈడైతే అవకాశం ఉన్నది బాగా. ఆ పక్క లేదు. వాడు మ్యాప్ వేస్తున్నాడు ఏ పక్క వస్తుంది ఘాట్ సెక్షన్, వాటర్ ఫాల్స్ ఏ పక్క వస్తుంది అని. అట్లా వచ్చేది నిజంగా. రాకపోతే టీసీని అడుగుతా. చూద్దాము. వాటర్ ఫాల్స్ కోసం అయితే మేమైతే మేలుకున్నాము. ఏ పక్క వచ్చదో మబ్బులో కనపడదో 2 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అడిగిపోతా. మొత్తం మబ్బుగా ఉన్నది, ఏం కనపడడం లేదు అసలు. వాటర్ ఫాల్స్ అసలు అనేది కనపచ్చదో లేదో తెలియదు. ఘాట్ సెక్షన్ అయితే ఉండదంట. ట్రైన్ అయితే ఇది మాది. ఒరే ఏమిరా పోయిపోయి నా చెల్లి మీద పడతావు రే. పోతే పోయింది పోరా. వచ్చే మంది లేకపోతే పోతే మొదలు చూడాలా. మాకు కూడా కనపరావాలా దేవుడి దేవల్ల. మేము కూడా చూడాలని ఆశతో ఉన్నాము. చూద్దాం. వాటర్ ఫాల్స్ అనేది ఖచ్చితంగా చూద్దాం. మబ్బులైనా పర్వాలేదు, కళ్ళు పెద్దవి చేసుకొని చూద్దాం. మా ఏం పోతుంది ట్రైన్ స్వామి. చూడు ఎట్లా పోతుందో. పాంపు పోయినట్టు పోతుంది. మీకు కనపరాలే కానీ కెమెరాలో పాంపు పోయినట్టు పోతుంది ట్రైన్. ఏమైంది ఆశ వణుకుతున్నావే సలే. మా ఇది చూచే మాకు అప్పటి నుంచి మా జారిపోతున్నాయి జాంకాయలు. చూడు ఊగుతుంది జాయింట్ ఇది రైలుకి. దాన్ని చూస్తుంటే భయం నాకు. సంపు మా స్వామి ఏం పోతుంది స్వామి ట్రైను. ఇటు పోతుంది పాము పోయినట్టు. అది అందులో ఇది ఘాట్ సెక్షన్ అంట. సమ్మును పోతున్నాడు అసలు. మళ్ళీ స్పీడ్ పోతున్నాడు. ఇది వాటర్ ఫాల్స్ కోసం వెయిటింగ్. ట్రైన్ అయితే దేడు ఉన్నది మాది. అదే మేము పోయే ట్రైన్ మాదంటే మాది కాదు స్వామి. 7 ఉన్నది వాటర్ ఫాల్స్. దానికోసం షేకింగ్ చేస్తున్నాం మేము. పరిశోధిస్తున్నాం. ఓ నో బాయ్. అన్నకి బాగా చెప్పినాం అనమాట. ఏరా కనపచ్చింది ఏమన్నా మీకు? ఏం గంటాలా ఊరి నాయన. ఏం రీడ్ ఆపేసినావు అడవిలో? ఏమి రీ అడవిలో ఆపారా నాయన? మొత్తం అడవి ఆపేసినట్టు స్వామి. చిన్నగా పోతున్నాడు. హైట్ ఏమో ఎక్కుతున్నట్టున్నది బండి. నెక్స్ట్ జంక్షన్ ఉందా, అందుకు ఈడే స్లో చేసిన మొత్తం. బా అసలు ఇప్పుడు ఏమి అసలు ఇది ఏందో కూడా తెలీదు. అట్లున్నది ఇక్కడ పరిస్థితి. ఇది ఊరా లేకపోతే అడవియా పొలాలా? అదే ఏదో ఏం అర్థం కావాలి. కొండ ఉన్నది ఆ పక్క దగ్గరలోనే కొండ ఉన్నది. అమ్మ కొండ అసలు కనపడడం మబ్బులో. ఏం చేస్తారు వాళ్ళు మీరు? ట్రైన్ దీంట్లో పెట్టారే గూడ్స్ ఏమో. గూడ్స్ బొగ్గు ఎన్ని ఎందుకు వేసుకున్నారు దీంట్లో. బా ఇట్ట కనిపిస్తే చాలు. పక్కరారా ఏంద్ర ఇది? అడవిలో లైటింగ్ వేసినారు ఇంద్ర ఇల్లు కొండల మధ్యలో. అబ్బబ్బబ్బా ఈ మార్గం ఉన్నిందనుకాడ వ్యూ బా వీడియో భయంకరంగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూసేదానికి. ఆడ ఒక లైట్, ఆ మార్గం లైట్లు ఆడ వాటర్ ఫాల్స్ కాడ ఉంటారా. ఓ నో ఏం ఆడ చేస్తాం స్వామి. ఇది జంక్షన్ కాబట్టి స్టేషన్ కాబట్టి లైటింగ్ ఉన్నది. మాకు ఆడ వినాక ఏం కనపరాలేదు అనుకో. ఏం లేదు. ఓన్ సుందరపల్లి ఏం రాకు క్యాస్టిల్ రాక. బా పొద్దున కూడా చూసే భలే ఉంటుంది. పచ్చగా మొత్తం చూడు పచ్చగా ఉంది కొండ. క్యాస్టిల్ రాక్ ఇది బోర్డు. మొత్తం పచ్చగా ఉంది చూడు. మొత్తం చూడు ఆడంతా చూడు పచ్చగా చెట్లు. వానబడి మొత్తం పచ్చగా వచ్చేసింది. పురాతన కాన స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్. నాట్ సెంచరీ. ఏరా ఏం చేస్తున్నావా? చక్కెర నీళ్ళు కదా అయ్యా. టీ తీసుకున్నాము ట్రైన్లో. అదే బయట చక్కెర నీళ్ళు
పర్లే ఈ చలికి బాగుంటుంది అనమాట. అల్లం వేసినాడు, అల్లమో సొంటు ఏదో వేసినాడు. ఇటు పోసుకోవాలనిపించండి. వేడి వేడి టీ, చలికి వణికింగ్ టీ పోసుకొని డాన్సింగ్. ఈ ట్రైన్ ఎప్పుడు కదిలింగో మాకు తెలీదు. వాటర్ ఫాల్స్ కోసం మేము ఇక్కడ వెయిటింగ్. నీళ్ళు రా, నీళ్ళు పోతాయరా. మంచు భయంకరంగా కురుస్తుంది. మంచు తెల్లగా ఉన్నది మంచు అంతా. ఎదురు గృహ నీళ్ళు నీళ్ళు వద్దురా భయం నాకు. మా స్వామి భయం అంటాడైనా. ఓయమ్మా ఓయమ్మా దేవుడా, ఏం కనపడడం లేదు స్వామి. లైట్ 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 ఏం అవ్వడం లే. అబ్బా ఏ అయిపోయింది, గృహ అయిపోయింది. ఏం కనపడడం మబ్బు ఇద్దరా వాటర్ ఇద్దరాడా అస్సలు ఏం కనపడాలి మబ్బు కంటరా. ఇదో వాటర్ 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 వాటర్. ఇదో ఇదే లోయ. మబ్బు ఉంది అసలు. రైతే రైతే లేచాడు రే. ఇదో యాసిన్ గుంత ఇదే కదా, కాదా? ఇది కాదేమో. ఇంత లోయ చూడు, మొత్తం ఏం కనపడడం మబ్బుగా ఉన్నది. మళ్ళీ ఇంకో గ్రూప్ వచ్చింది. ఏంది ఎన్నుండే సాంగ్ అమ్మా జీవితం ఏంద్ర నాయన. ఎన్ని గృహాలు ఉన్నాయి ఇప్పటికీ. అయ్యా అదే ఏమంటారు, బ్రిడ్జిలు బ్రిడ్జిలు రైలు బ్రిడ్జిలు అండర్ గ్రౌండ్. కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం కనపడడం మబ్బుగా ఉన్నది. వాటర్ వాటర్ వస్తున్నాయి ఆడ సౌండ్. లేదు ఎంత లోయ కానీ ఏం కనపడడం అసలు. సౌండ్ వస్తుంది కానీ ఆడ కనపడడం సౌండ్ ఏమొస్తుంది భయంకరంగా. లోయ అనుకుంటా కదా, కాదా? ఏం సౌండ్ అది? బా యాడ్ నుంచి వస్తుంది సౌండ్. అద్దొద్దు ఇదో వాటర్. పైనుంచి వచ్చేది కనపడడంలే మబ్బులు. అసలు ఇంత చీకటిగా ఉన్నది. పగులైతే ఇంకా బలి ఉండి ఇదో ఎన్ని నుంచి పడతాయి నీళ్ళు. నుంచి పడేటప్పుడు చూడాలి, బలి ఉంటుంది. మా అదో వాటర్ సౌండ్ పైనుంచి ఆడ వస్తున్నాయి కానీ కనపడడంలే కరెక్ట్గా పాయింట్. కళ్ళకే కనపడాలి, ఇంకా కెమెరాకి ఏం కనపడతాయి. ఇప్పుడు ఇదంతా కొండ కొండ నీళ్ళు పతలాగా ఉన్నాయి. కుర్రు అంటాను కప్ప. అయిపోయి ఫినిష్ వాటర్ ఫాల్స్. కనపచ్చి కనపడనట్టు వాటర్ ఫాల్స్ అనమాట ఇది. మబ్బులో వాటర్ ఫాల్స్. ఇంకా సౌండ్ చూడు. బా ఓరే కనపడ కనపల్ల కనపల్ల. మబ్బు అయిపోయింది. బా
మళ్ళా వచ్చింది బ్రిడ్జ్. అసలు మబ్బుగా ఉంది. మళ్ళీ వాటర్ వస్తుంది. కొండ గృహలో పోతుంది రైలు. పడుతున్నాయి నీళ్ళు మీద పడుతున్నాయి. బస్ మరీ ట్యాచ్ లైట్ వేసి మరీ చూపించిన కనపరాడం అయినా కూడా. మళ్ళీ ఇది ఏంది స్వామి యాసిడ్ ఎన్ని ఉన్నాయి. నీళ్ళు పడుతున్నాయి. నీళ్ళు ట్రైన్ అంతా తడిపేసింది. నీళ్ళు పడుతుంది. ఊపిరి ఆడదేవుడు ఉంటే ఒక 10 నిమిషాలు చచ్చిపోతాం అట్టున్నదే. అయిపోయిందిలే. ఇది బ్రిడ్జ్. బ్రిడ్జు సమీ సమీ లోయ కనపరాడంలే. వాటర్ పడుతున్నాయి. ఇక్కడ పడితే అంతే గోయిందా. 7 కొండల వాడ ఎగరణ గోయింది అన్నట్టయితే. ఇంకా చూసినారు కదా, ఏం చూసినారులే, అంత మబ్బులో చూపించిన. ఏం చేయలేను, ఎందుకంటే ఈ ట్రైన్ మాకు ఈ టయానికి మబ్బులో వచ్చిందనమాట. వీడికి వాటర్ ఫాల్స్ కాడికి ఏదో లైట్గా కనపచ్చింది. మాకు కూడా కళ్ళకే కనపరాలి, ఇంకా కెమెరాకి ఏం కనపస్తుంది. లైట్గా కనపచ్చింది. సో ఇంకా రేపు వచ్చేటప్పుడు ఏమన్నా మళ్ళీ తీయగలితే ఒకవేళ తీయగలుగుతా, లేదంటే ఇంకా లేదు. సో మాకు లైట్గా కనపచ్చింది అనమాట. కెమెరాకి అయితే అంత క్యాప్చర్ కాల, మొత్తానికైతే చూసినాం లైట్గా. సో పోయేటప్పుడు అయితే ఇంకా హ్యాపీగా చూడొచ్చు. వీడియో అయితే కష్టమే. అది వాటర్ ఫాల్స్. ఏం వాటర్ ఫాల్స్? దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట. సో చూసాను కదా, ఇంకా చలో మేమైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. వాస్కోడిగామ. సో వాస్కోడిగామ కాడ నుంచి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. సో పికప్ చేసుకున్న తర్వాత మాకు రూము అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. సో చూద్దాం రూమ్ ఎలా ఉందో. చలో. తెల్లగా తెల్లారిపోయింది, ఇంకా మాకు మా ఏరియా రాలా. వాస్కోడిగామ మొత్తం మంచు కురుస్తుంది బయట. చెట్లు చూస్తే నైట్ అయితే అస్సలు కనపడాలా. ఇప్పుడైతే పచ్చగా కనపడుతున్నాయి. ఇదే మొత్తం ఆడించి అయితే సూపర్ ఉండిండు. కొంత మిస్ అయిపోయింది. పచ్చగా ఉంది మొత్తం. వాటర్ ఫాల్స్ అన్నీ కూడా పగలైండే వాళ్ళు బాగా. పచ్చగా మొత్తం వానబడి చిగురెత్తినాయి చెట్లు. అన్నీ పాతకాల ఇల్లు ఉన్నాయి అవన్నీ. పెంకులు ఇల్లు, పాతపడిపోయిన స్టేషను. చెట్లు మాత్రం హైలైట్ అసలు. పచ్చగా ఎల్లలేని జీవితం అన్నమాట. ఎప్పుడు ఇట్టే ఉంటాయేమో తెలీదు. అక్కడ పెంకులిల్లు, అన్నీ పెంకులిల్లులే. ఇక్కడ ఒకటి మిద్దె తప్ప ఏంటంత బ్లూ కలర్ కొట్టాడు బా. ఇల్లు కూడా కలర్ఫుల్ ఉన్నాయి బా. పాత ఇల్లు అయినా కూడా నిజంగా చూడడానికి బాగుంది బా. ఇది కూడా బాగుందిలే నిజంగా. పగులు ఏంటే ఒక రేంజ్ ఉండిండు. ఇది బేస్తారం ట్రైన్ అనమాట. మాకు ఒక మధ్యాహ్నం నుంచి కూర్చుంటే ఇప్పుడు అయింది అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి అంటే ఇంకా వాస్కోడిగామ దగ్గర ఉన్నది అనమాట. ఇప్పుడు ఎంత టైము 7 కావస్తుంది. నిజంగా చూపించింటే బాగుండు. మాకు కూడా కళ్ళకు కూడా సరిగా కనపరాలా. కానీ ఇప్పుడు మాత్రం పచ్చగా అడవి, ఇల్లులు, పెంకుటిల్లులు అన్నీ బాగా. చెట్లు మాత్రం మొత్తం పచ్చగా. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అనుకో. మంచి షూట్లు వేసుకోవచ్చు ఇక్కడ. అట్లా ఉన్నది. కానీ నైటే కొద్దిగా బాగా చూపించింది. అంటే చూపించడానికి అవకాశం లేదు. అది చూపించండి. ఈ మార్గం నుండి ఎందుకు చూపినా బ్రహ్మాండంగా చూపించండు. కానీ అవకాశం లేక అంతే. అవకాశం ఉండదు కానీ మబ్బు కదా, మబ్బులో ఏం చేయలేదు. ఇది మా జర్నీ ఈరోజు ట్రైన్లో, గోవా జర్నీ. ఇంటి ముందర చూడండి ఎన్ని చెట్లు వేసుకున్నారో, కుప్పలు వేసుకున్నారో. అది ఇల్లు, 7 చెట్లు బా. ఇది చూడు, బాబా ఇదంతా ఇంకా ఊరు బయటే. ఊర్లో పోతే ఎట్టున్నదో బా. ఒక బీచ్ అయితే ఎదురొచ్చేసింది మాకు. మొత్తం నీళ్ళు ఉన్నాయి బాగా. రైల్వే బీచ్ ఏమో ఇది. గడ్డి కనపచ్చ కదా ఇది. చూపిద్దాం అనేటప్పటికి చెట్లు అడ్డం వచ్చినాయి. రాత్రి ఏమో మబ్బు వా అలలు. బా
చూడండి స్వామి నీళ్ళు పడవలు చూడండి ఎన్ని ఉన్నాయో. బ్యూటిఫుల్ లొకేషన్. ఈ పక్క ట్రైన్, ఈ పక్క సముద్రము. వద్దా అటుంటేనే బాగుంటది. అబ్బా ఎడు రాళ్ళు. ఈ రైలు ఏమైనా ఆగిపోయింది స్టేషన్ కాడ. ఇదేం స్టేషన్ రా నాయన, ఏమి లేదా? ఈ పక్క ఎంత వచ్చింది స్వామి. ఏంద్రీ ఇదా ఇక్కడ ఆపినాడు. నెక్స్ట్ స్టేషన్ అనుకుంటా. ఆకాశము సముద్రం రెండు ఒకటే ఇక్కడ. అట్లా అబ్బా ఎవరో స్వామి బాబా. ఇది కాదు, మనం అంతా ఒక బీచ్లు అన్నీ ఒక లాగ్ కొట్టేస్తే సరిపోతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయన్నీ వరుస పెట్టి బైకులు తీసేసుకొని ఇలా ఉంటాయి. చూడరా వ్యూ చూడరా. బా 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 ఎంత బాగున్నదా వ్యూ. బా 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 బా. ఏది సినిమా గ్రాఫిక్స్ ఉన్నట్టున్నది లే. అయ్యో ఇదేంద్ర ఇది. ఊరయ్యో ఊరు నాయను. వాస్కోడి గామాకు వచ్చేసరికి టైం అయితే 7:30 అయింది టైము. బ్యాగులు తీసుకోండి బే. మళ్ళీ లగిత్ర ఆజాము అనకంట. చిన్న స్టేషనే, పెద్ద స్టేషన్ ఏం కాదు. వచ్చేసినాము. ప్లేట్లు వద్దురా. ఆ బ్యాగ్ ఇట లాగా, ఎర్ర బ్యాగ్ లాగా వేసింది లాగిట. తప్పకుండా రాను. నిన్న 1:30కి ఎక్కితే ఇప్పుడు 7:30కి దిగినాం. ఇది జర్నీ. ఒక మధ్యాహ్నం ఒక రాత్రి మా జర్నీ. మా కోసం వచ్చిన బండి. ఈడ చూడండి ఎంతమంది వచ్చారు జనాలు స్వామి. దానికే వచ్చారు వీళ్ళంతా. ఈడ ట్యాక్సీలు కూడా భయంకరంగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి బండ్లు. జనాలు కూడా భయంకరంగా ఉన్నారు. దీనికే వచ్చారు అందరూ. మేము వచ్చిన రిసార్ట్ అయితే ఇదే. ఇది మన రాజంపేట వాళ్ళదే. ఇక్కడ చూడండి ప్యాకేజీలు ఉన్నాయి మొత్తం. ఏడాడికి పోవాలా, బీచ్లు, పార్కులు, రెంట్కి బైకులు, కార్లు. మా రూమ్ చూద్దాం. అంటే మాకు ఇచ్చిన రూమ్. ఈ రిసార్ట్లో మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట. రూమ్ చిన్నదైనా కూడా భలే ఉంది చూసానికి. ఇక్కడే బెడ్ పెద్దది, ఫ్రిడ్జ్ కూడా ఉన్నది. ఏమన్నా మన వాళ్ళు బీర్లు గీర్లు తెచ్చి పెట్టుకోవచ్చు. మాకు గడ్డ కట్టిపోయింది స్వామి. ఇంకేడ అదే సింక్ ఉన్నది, కుకింగ్ సామాన్లు ఉన్నాయి, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అదే చికెను మటను ఏమన్నా తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదేమో బాత్రూము, షవరు, హీటరు, మొత్తం బోరాన్ అనమాట. ఇది సింకు, ఏసీ, ఫ్యాన్ కూడా ఉంది. మావాడు అప్పుడే దొలుతాడు పందిపెరలోడు. ఇది వచ్చి మిర్రరు, కబోర్డు, మిర్రరు, కబోర్డు ఉంది. ఈడే కింద పండుకోవడానికి ఎక్స్ట్రా. ఇంకా బయట బాల్కనీ. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ వేస్తే వాళ్ళు ఉంటుంది. ఇక్కడ కూర్చొని బాల్కనీలో కూర్చొని బాతాకారం కొడతా దుమ్ము లేపచ్చు అనమాట. సో ఇది మాకు ఇచ్చిన రూము ప్రజెంట్. సో అది చూసారు కదా, గోవాకి వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇది. ఫస్ట్ టైము చుక్కలు చూపించినాడు పొద్దున్నే ఒక ట్రైన్ మిస్ చేసి. ఇంకా మధ్యలో వాటర్ ఫాల్ చూద్దామని చెప్పి నిద్రపోకుండా మేలుకుంటే మొత్తం చీకటే, ఏమి కనపడాలి. సో ఇప్పుడు పోయేటప్పుడు అన్నా ఏమన్నా కనిపిస్తే మేము చూడాల్సిందే. ఒకవేళ కుదిరితే అది కూడా ఒక షార్ట్ లాగా పెడతా. ప్రజెంట్ మేము వచ్చేటప్పుడు అయితే మొత్తం మొబ్బే, మేమే చూడాలి సరిగా. ఇంకా వీడియోలో కూడా క్లారిటీగా లేదు. సో ఇది మా జర్నీ ఈరోజు. నేనన్నా పనుకున్నా ఒక గంట 2 గంటలు. అందరూ పనుకున్నారు. పాపం యాసిన్ అయితే అసలు పనుకోకుండా చూద్దాం అనుకున్నాడు. కానీ అది పుస్ గాలిపోయింది అనమాట. సో చూసారు కదా, వీడియో అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.